శ్రీ గణేశాయ నమః. మనం శివానంద లహరి 73 శ్లోకాలు చూసామండి. ఇంచుమించు అన్ని శ్లోకాల్లో కూడా మనకి ఒక ప్రబోధం అంటే జ్ఞాన ప్రబోధం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే శివానంద లహరి కేవలం ఏదో పారాయణ గ్రంథమే కాదండి, అది ప్రబోధ గ్రంథం కూడా. అంటే జ్ఞాన సముపార్జన కలిగించేటువంటి గ్రంథం. అలాగే ఇది కేవలం భక్తి శాస్త్రం ఒక్కటే కాదండి. చాలామంది శివానంద లహరి భక్తి శాస్త్రం ఉంటారు, నిజమే కాదను, కానీ నీతి శాస్త్రం కూడా శివానంద లహరి. చూడండి ఎన్ని శ్లోకాల్లో చెప్పారండి. మన సుగుణాలు అలవర్చుకోవాలి, దుర్గుణాలు వదిలిపెట్టాలి, ఇది చెప్తున్నారు కదండి. కూడాను అంటే ఏంటి? సమాజానికి నైతిక విలువలు చెప్పేటువంటి శాస్త్రం. దీన్ని ఎథిక్స్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ అని చెప్పి అంటుంటారు, చూసారండి. అది అటువంటి ఆ నైతిక శాస్త్రం, ఆ నీతి విలువలు చెప్పేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఈ 74వ శ్లోకం అండి. ఇప్పుడు ఆ శివానందలో 74వ శ్లోకం ఒకసారి చూద్దాం. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తై దివ్యగంధైరమందై ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మే తనోతు. మనం సాధారణంగా ఏం చేస్తామండి, పెట్టెలో కానీ బట్టలు అవి ఉంటాయి కదండి, కొన్ని వస్తువులు పెట్టెలో పెట్టుకుంటాం కదా. అలాగే ఒక బీరువాలో ఉండే అల్మారాల్లో కానీ ఏం చేస్తాం, ఈ కర్పూరం ఉండలు వేస్తాం. అవి ఏమన్నా నాఫ్థలిన్ బాల్స్ అంటాం కదా, పురుగు పట్టకుండా దుర్వాసనలు రాకుండా నాఫ్థలిన్ బాల్స్, లేకపోతే ఆయుర్వేదం మూలికలు, లేకపోతే వేపాకులు, ఇటువంటివన్నీ కూడా పెడుతుంటాం కదండి. మరి అలాగేట మనలో ఒక పెట్టి ఉందిటండి. ఆ పెట్టి ఉంటుంది చూసా, మన చిత్తం, మన మనస్సు అనేటువంటి పెట్టిటండి. ఈ పెట్టెలోను కూడా అది పెట్టె నిండా కొనట ఆశలు అనేటువంటి కీటకాలు, క్లేశం అంటే దుఃఖములైన దుర్గంధాలు, ఈ రెండింటితో ఈ పెట్టంతా నిండిపోయింది. ఏది? మన చిత్తం. ఆ చిత్తంలో ఇవన్నీ ఉండిపోతే మరి శివుడికి స్థానం ఎక్కడ ఉందండి? మరి అవన్నీ వదిలిపోవాలంటే ఏం చేయాలంటే అక్కడ తీసుకొచ్చి శివపాదాలు అనేటువంటి చిగుళ్ళు అక్కడ ఉన్నాయటండి. అవి దానిలో పెట్టేసినట్లయితే అవి ఎప్పటికీ వాడిపోవు, ఎప్పుడు ఎవర్ ఫ్రెష్, తాజాగా ఉంటాయన్నమాట. అవి ఆ శివపాదాల తాలూకా ఆ సువాసనలతోటి ఈ దుర్వాసనలన్నీ పోతాయట, ఈ దుఃఖాలన్నీ కూడా పోతాయటండి. ఆ రెండు చిగుళ్ళే మన చిత్తం శుద్ధిపరచడానికి ఉండేటువంటి పెద్ద మందుటండి నిజంగాను. అందుకని మనస్సు బాగుపడాలంటే మంది ఏమిటయ్యా అంటే శివపాద పద్మముల ధ్యానము అని చెప్తున్నారు అన్నమాట. ఈ శ్లోకంలో ఉండే కవితా సౌందర్యంతో పాటుగా ఇప్పుడు ఒక్కసారి దీనిలో ఉండే భావం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 2 పదాలు వేశారు. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది అని ఒకటి, ఆశాశాటీకస్య పాదారవిందం అనేటువంటి ఒకటి. చూడండి, అక్కడ ఆశాయే, ఇక్కడ ఆశాయే. ఆశాపాశ క్లేశములు దుర్వాసనాది అంటే ఏంటన్నమాట? ఆశ అనేటువంటి పాశములతో బంధించబడి ఉన్నాం మనం. దాంతో ఏమవుతుందన్నమాట, అసలు తీరినా తీరకపోయినా దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఆ దుఃఖాలే దుర్వాసన, దుర్గంధాలు అన్నమాట. అవి మామూలుగా మన చిత్తం అదంతా వాటితో నిండిపోయిందని చెప్తున్నారు. మరి ఇక్కడ చూసారా, ఆశాశాటీకస్య పాదారవిందం. ఇక్కడ ఆశ అంటే దిక్కులు అని అర్థం అన్నమాట. శాటి అంటే వస్త్రము, దిక్కులే వస్త్రముగా కలిగినటువంటి శివుడు ఆ శివుని యొక్క పాదారవిందములు, పాదపద్మాలు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందుకని అటువంటి ఆశాశాటీకస్య పాదారవిందాలను తీసుకొచ్చి మన చిత్తంలో పెట్టుకోవాలట. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆశాశాటీకస్య అంటే దిగంబరుడైన ఈశ్వరుని యొక్క పాదారవిందం, పాదపద్మమును మే చేతఃపేటీం, నా యొక్క చిత్తం అనేటువంటి పెట్టెలో ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేద అంటే ఆశ పాశములు అనేటువంటి చేత బంధించబడినటువంటిది, దుర్గంధములు అంటే చెడ్డ సంస్కారముల చేత అన్నీ కూడా ఉండిపోయినటువంటిది, వీటిని భేదించడానికి ఉద్యుక్తులని ప్రవృత్తములైనటువంటి అమందై అంటే మందము కాని ఎక్కువగా ఉన్న దివ్యగంధై పరిమళముల చేత వాసితాం సువాసన గలదిగా తనవుతూ చేయగా ఏంటి చేస్తాయి? ఆశాశాటీకస్య దిగంబరుడైనటువంటి ఈశ్వరుని పాదారవిందాలు ఈ చిత్తంలో పెట్టుకుంటే ఆ పాదారవిందాల యొక్క పరిమళంతో ఈ దుర్గంధాలని పోతాయట, ఆశాపాశ క్లేశాన్ని కూడా పోతాయటండి. చూడండి, దీనిలో ఉండే అది కవితా సౌందర్యం అంటే అనమాట. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది
ఆశాశాటికస్య పాదారవిందం. ఇదండి కవితా సౌందర్యం. ఈ శంకరులు నిజంగా చెప్పాలంటే ఆయనే చెప్పాలండి. మరి ఈ శివ చరణాల తలకు మహిమ చెప్పాలి అంటే మనకు ఒక చక్కటి వేదమంత్రం ఉంటుందండి. అదేమిటంటే చూడండి, చరణం పవిత్రం వితతం పురాణం ఏన భూత తరతి దుష్కృతాని అని ఒక చిన్న మంత్రం ఉందండి. దీని అర్థం మనం ఇప్పుడు చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. చరణం పవిత్రం, ఆ శివచరణాలు ఎటువంటి అత్యంత పవిత్రమైనటువంటి చరణాలు అనమాట. పైగా వితతం, శివస్మరణతోనే స్పష్టంగా కనబడుతుంది. ఆ పాదాలు మనకు కావాలంటే ఏంటి, శివస్మరణతో స్పష్టంగా కనబడతాయి అన్నమాట. అవి ఎప్పుడు పురాణం ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏన భూత తరతి దుష్కృతాన్ని, ఆ శివ పాదాలు తలకు తగిలి మన తలపులకు కూడా తగిలినట్లయితే వాడు పవిత్రుడైపోతాడు. దుష్కృతాల వలన కలిగిన పాపాలను కూడా తొలగిపోతాయిటండి. చూసారండి, దేవాలయాల్లో మనకి పాదుకలు ఇస్తారు. ఆ పాదుకల మీద ఏమవుతుందండి, ఆ 2 పాదాలు ఉంటాయి. అది శివాలయంలో అయితే శివపాదాలు, విష్ణు పాదాలు అయితే శఠారి అంటారు అక్కడ పాదాలు. ఈ విధంగా మనకి కనబడుతుంటాయి. అవి ఆ పాదాలు కానీ మన తలకి తగిలి మన తలపులకు తగిలినట్లయితే వాడు పవిత్రుడైపోతాడటండి. అది అందుకనే శివ పాదాలు అనేటువంటి, ఎందుకంటే అవి జ్ఞానం ప్రవహించేటువంటి చోటు. తల నుంచి వచ్చేటువంటి జ్ఞానం ప్రవహించి పాదాల దగ్గరకు వస్తుంది కదండి. ఆ పాదాల దగ్గర జ్ఞానం అనేటువంటి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని ఆ పాదాలు పట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటే మనకు ఆ శివజ్ఞానం అనేటువంటి కలుగుతుంది అని ఇక్కడ చక్కగా మనకు చెప్పారండి. ఇప్పుడు ఇది చెప్పుకున్నాక మనం రేపటి భాగంలో ఇక్కడ ఈ పంచకలేశములు అంటే ఏమిటో దాని వివరణ కొంచెం విస్తారంగా మనం తర్వాత భాగంలో మనం చెప్పుకుందాం. ఇది ఈ రోజు ముగించే ముందర ఒక్కసారి ఈ శ్లోకం మరొకసారి పట్టిద్దాం మనం. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తై దివ్యగంధైరమందై ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మేతనోతు. ఇలాంటి శ్లోకాలండి చదివి అర్థం చెప్పి పిల్లలకి చెప్పినట్లయితే వాళ్ళకి అసలు ఎలా సమాజంలో ప్రవర్తించాలో, ఎలా ఉండాలో, ఎటువంటి నీతిని పాటించాలో, ఆ పాటించడం వల్ల వచ్చిన ప్రయోజనాలు ఏమిటో నిజంగా తెలుస్తాయండి. ఇది సామాజిక నైతిక విలువలు పెంచేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలండి. అందుకని దీనిలో ఉండేటువంటి మిగిలిన భాగం వివరణ మనం రేపు చూద్దాం. ప్రస్తుతానికి ఆ శంకర భగవత్పాదులకి నమస్కరిస్తూ ఓం నమ శివాయ. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి వినిపించండి వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి వినిపించండి వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. అనగనగా మీ మోహనవాణిలో పొడుగు
కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.